నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన బహుజన ఐక్య వేదిక ఆర్వి ఫౌండేషన్ నాయకులు. దొరవారి సత్రం మండల పరిషత్ కార్యాలయంలో వద్ద జరిగిన ప్రజా దర్బార్కు హాజరైన సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. తిత్వా తుపాను ప్రభావంతో పులికాట్ సరస్సుకు భారీగా సంతరించుకున్న జలకళ. దేశ విదేశాల నుంచి వలస వచ్చిన ఫ్లెమింగో పక్షులు. భారతదేశ దిక్సూచి సమానత్వం కోసం పోరాడిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లా కోట పట్టణంలో బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అలాగే కోట, పల్లగుంట, కొక్కుపాడు, గుణపాడు గ్రామాలకు వెళ్లిన బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మీజూరు మాధవ్, నాయకులు పాలమల్లి పనబాక హేమంత్, మీదూరు శ్రీనివాసులు, దాసరి అశోక్ కాంబ్లే, మీజూరు మల్లికార్జునరావు, మస్తానయ్య ఆయా గ్రామాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్న నేటి తరం అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు అమలు చేయాలని, ఆయన మరణించిన రాజ్యాంగ అమలు ద్వారా బ్రతికే ఉందన్నారు. అంబేద్కర్ ఆశయమైన SC, ST, BC మైనారిటీలు రాజ్యాధికారం సాధించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక నాయకులు నవకోటి బాబురావు, దార్ల ఏడుకొండలు, ఏలూరు దేశయ్య, కుదురు సూర్య, శ్రీరామ్ శంకర్, భూపతి సాయి, గొంజు ప్రదీప్, కర్లపూడి దిలీప్, భూపతి పోలయ్య, చింతల రాజు, పామంచి నాగేంద్ర, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహిస్తూ నివాళులు అర్పించడం జరిగింది. తన కోసం బతికేవాడు మనిషి, తన కోసం కాకుండా ఇతరుల కోసం బతికేవాడు మహనీయుడు. మనిషి బతికుండగానే జీవిస్తాడు, మహనీయుడు మాత్రం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. అటువంటి చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆలోచనలో మార్పు వస్తేనే జీవితంలో మార్పు వస్తుంది. మందలో ఒకటిలా కాదు, వందలో ఒకటిలాగా ఉండాలి. జననం సాధారణమైనదే కావచ్చు, కానీ మరణం మాత్రం చరిత్ర సృష్టించేదై ఉండాలి అని అంటారు. అటువంటి ఈ భారతదేశంలో ఒక చరిత్రను సృష్టించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒక ఆఫ్రికన్ సామెత, సింహాల నుండి చరిత్రకారుడు పుట్టుకొచ్చేంత వరకు వేటగాడు చెప్పిందే చరిత్ర అని అంటారు. అట్లా ఈ దేశంలో వేల సంవత్సరాలుగా వెలివేతల్ని, అవమానాల్ని, అణచివేతల్ని, దుర్భరమైన పరిస్థితుల్ని అనుభవించినటువంటి సామాజిక ఆ వర్గ ప్రజలకి ఒక విముక్తి కలిగించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాటం మాత్రమే. ఈ విశ్వం ఉన్నంత వరకు అంబేద్కర్ చెక్కు చెదరని సంతకం అని తెలియజేస్తున్నాం. లొంగని ఆత్మగౌరవ పోరాటం, తాకట్టుపడని తిరుగుబాటు, అనితర సాధ్యమైన మహత్తర త్యాగం, మనువు మీద దూసిన జ్ఞాన ఖడ్గం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన యొక్క వారసులు ఆయన ఆలోచనల్ని అర్థం చేసుకోలేదు. కాబట్టి ఇంకా ఇటువంటి ఈ దేశంలో స్వతంత్రం వచ్చే అర్ధ శతాబ్దం దాటినా ఇంకా ఈ దేశంలో నిరక్షరాస్యత, అసమానత్వం, కులతత్వం, మతోన్మాదం వంటివి దేశాన్ని పట్టి పీడిస్తున్నాయంటే ఆయన యొక్క ఆలోచనలకు ఈ దేశానికి అర్థం కాలేదు కాబట్టి మాత్రమే. కానీ ఆయన తప్పు కాదు. కాబట్టి ఇక ముందైనా అంబేద్కర్ కన్న కళ నెరవేరాలని, బహుజన జాతి ఈ దేశంలో అట్టడుగునున్నటువంటి జాతి అధికారంలోకి రావాలని, ఆయన కన్న కళ నెరవేరి బహుజన జాతిని అధికారంలోకి రావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ మేధావి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు కోటపట్నంలో ఉన్న అంబేద్కర్ కాంస్య విగ్రహానికి బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు జరుపుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ కారణ జన్ముడు,
చాలామంది ఈ పేరుని వాడుకుంటూ ఉంటారు. కారణం ఏమిటంటే ఈ భారతదేశంలో పుట్టిన ప్రజలకు విముక్తి కలిగించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రోజు భూస్వాములు పెత్తందారులు ఉన్న రోజుల్లో దళితులు అస్పృశ్యతకు అంటరానితనానికి గురయ్యారు. వాళ్ళు పడుతున్న బాధలు వర్ణాతీతం. ఆనాడు పెత్తందారులు వాళ్ళ ఇళ్ళ ముందర పోవాలంటే దళితులు చెప్పులు తీసి చేతితో పెట్టుకొని కనీసం వాళ్ళ అడుగులు కూడా కనబడకుండా వెనకాల తాటే గట్టి నడిచిపోయే రోజులు ఆ రోజుల్లో. ఈరోజు చాలామంది మాట్లాడుతుంటారు, మీకు రిజర్వేషన్లు ఎందుకు, మీ రిజర్వేషన్ వస్తే మీకు ఉద్యోగాలు వస్తున్నాయి, రిజర్వేషన్ ఎత్తాలని చెప్పి చాలామంది చెప్తున్నారు. అయ్యా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఎత్తాలని చెప్పాడు. ఎప్పుడు నా అనవారికి ప్రజలందరూ కూడా అన్ని రంగాల్లో రాణించినప్పుడు మాకు రిజర్వేషన్ వద్దని చెప్పారు. ఈరోజు భారత రాజ్యాంగంలో చెప్పిన విధంగా మీరు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎప్పుడైనా రాజ్యాంగం కల్పించిన హక్కులను కల్పించారా? గ్రామాల్లో పేదలకి మంచి ఇల్లులు అంటే ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు భారతదేశంలో రాజ్యాంగాన్ని ఎవరైతే అంటే రాజ్యాధికారాన్ని ఎవరు చేపట్టిన పార్టీలు, ఆ పార్టీ నాయకులు చెప్పిన విషయం ఏంటంటే మీరు అంబేద్కర్ చెప్పిన విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా మీరు పక్కా గృహాలు అంటే నాణ్యమైన పక్కా గృహాలు కట్టించి వాళ్ళకి పొలాలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించి వాళ్ళున్న ఏరియాల్లో అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళు అత్యున్నత స్థాయికైనా ఎదిగే పరిస్థితి వస్తే మీరు రాజ్యాంగాన్ని ఇచ్చిన ఈ రిజర్వేషన్ ఇచ్చేసేదాన్ని కూడా అందరూ సిద్ధంగానే ఉన్నారు. కానీ మీ రాజకీయ స్వార్థం కోసం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కోటపట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్వి ఫౌండేషన్ చైర్మన్ వెంకట కృష్ణయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి 135వ జయంతిని పురస్కరించుకొని కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతూ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 5,000 రూపాయల నగదు పురస్కారాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే 2025-26 విద్యా సంవత్సరం నుంచి 8-9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు మొదటి బహుమతిగా 3,000, ద్వితీయ బహుమతిగా 1,000 రూపాయలు వంతున ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థుల్లో పోటీ వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆర్వి ఫౌండేషన్ ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లిపూడి మురళి, కోటేశ్వరరావు, శ్రీనివాసులు, మస్తానయ్య, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ 6వ తారీఖున చనిపోయిన రోజు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి ఆర్వి ఫౌండేషన్ తన నివాళులు అర్పిస్తూ ఉంది. మిత్రులారా, ఆర్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక పత్రికా ప్రకటన మేము ఇవాళ రిలీజ్ చేస్తూ ఉన్నాం. 69వ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా 135వ జయంతిని పురస్కరించుకొని కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాలలో పరిధిలోని ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు ఆర్వి పురస్కార నగదు బహుమతుల్ని ఇవాళ ప్రకటించింది. ఈ సందర్భంగా 4 మండలాలు కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల్లో ప్రతిభ కనపరిచినటువంటి మండల స్థాయిలో ప్రతిభ కనపరిచినటువంటి ఒక విద్యార్థి మండలానికి ఒక విద్యార్థికి 5,000 రూపాయలు చొప్పున 4 మండలాలకి 20,000 రూపాయలని ఆర్వి ఫౌండేషన్ ప్రకటించింది. వాళ్ళకి తదనంతరం జయంతి కార్యక్రమంలో మేము వాళ్ళకి విజేతలుగా ప్రకటించిన వాళ్ళకి మేము ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 2, అదేవిధంగా కోట మండలానికి సంబంధించి కోట మండలంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత పాఠశాలలు ఎన్నున్నాయో అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకి
8వ తరగతి 9వ తరగతి చదివేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అన్ని స్కూళ్ళకి కలిపి అంబేద్కర్ జీవిత చరిత్ర మీద వ్యాసరచన పోటీలు ఆర్వి ఫౌండేషన్ నిర్వహిస్తూ ఉంది. వారికి మొదటి బహుమతిగా 3,000 రూపాయలు, రెండవ బహుమతిగా 1,000 రూపాయలు, వాటితో పాటుగా ప్రోత్సాహ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మిత్రులారా. అయితే ఆర్వి ఫౌండేషన్ ఈ కార్యక్రమాలు ఎందుకు చేయాలనుకుంటుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి చేసినటువంటి సేవల్ని తెలుసుకొని ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని మేము అభిలషిస్తున్నాం. ఆర్వి ఫౌండేషన్ తరపున విద్యార్థుల్లో పోటీ వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఆర్వి ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ముఖ్యంగా కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల్లో ఉన్నటువంటి ఎంఈఓలు కానీ ఆయా పాఠశాల హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములై దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి ఆర్వి ఫౌండేషన్, వర్ధిల్లాలి ఆర్వి ఫౌండేషన్, వర్ధిల్లాలి ఆర్వి ఫౌండేషన్. తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మండల అధ్యక్షులు శ్రీనివాసులు నాయుడు, మండల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు వారి సమస్యలను ఈ ప్రజా దర్బార్లో తెలియపరిస్తే వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమానికి, ప్రజల అభివృద్ధికి ప్రాముఖ్యతనిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నియోజకవర్గంలో తాను అందుబాటులోనే ఉన్నానని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా స్వయంగా తనకు తెలియపరచవచ్చని ఆమె తెలియజేశారు. ఇలా ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మేమే వాళ్ళ దగ్గరకు వచ్చి ఇట్లా గ్రీవెన్స్ డే ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి వాళ్ళకున్న సమస్యలు తీసుకొని వాటిని గుండా పరిష్కారం వైపు ముందుకు అడుగులేస్తూ ఈ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి మండలానికి అలాగే ప్రతి గ్రామాన్ని కూడా విజిట్ చేసి ఆ గ్రామస్తుల్ని కలిసి ఆ గ్రామంలో ఉన్న సమస్యల్ని తెలుసుకొని వాటి పరిష్కారం వైపు ముందుకెళ్లేలాగా ఈ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనునిత్యం కూడా అలుపెరగకుండా ఆయన ప్రజల సమస్యల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, అలాగే అభివృద్ధి కోసం కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా రాష్ట్రాన్ని గతంలో ప్రజలు పడ్డ ఇబ్బందుల్ని గుర్తించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి వారం కూడా మనము అధికారులు సోమవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తే తర్వాత మనం కూడా ప్రజా సమస్యలు కొన్ని తెలుసుకోవడానికి మనం ఇక్కడ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ దాన్ని పరిష్కారం వైపు ముందుకెళ్తున్నాం. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా, ఇప్పుడే అధికారులందరూ కూడా చెప్పారు, ఎన్ఆర్జీఎస్ ద్వారా ఎన్నో రోడ్లు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మొదట్లో నేను ప్రచారంకి వచ్చినప్పుడు కనీసం వెహికల్ వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడేంతగా రోడ్లు నిన్నాయి. ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఎన్ఆర్జీఎస్ ద్వారా రోడ్లన్నీ కూడా మొదటి విడతగా మనం ప్రతి మండలానికి 2 కోట్ల లెక్కన మనం రోడ్లన్నీ కూడా వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ రెండో విడతలో కూడా 1.5 కోటితో మనం ప్రపోజల్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాం. శాంక్షన్ కూడా వచ్చేసింది. త్వరగానే అవి కూడా రోడ్లన్నీ కూడా వేస్తున్నాం. ముఖ్యంగా ప్రజల్లో ఉన్న సమస్య ఇల్లు, హౌసింగ్ మీద ఎక్కువగా వస్తున్నాయి. అవన్నీ కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ సర్వే చేసి ఎవరికైతే 20 సంవత్సరాల ముందు ఇల్లున్నాయో లేదా ఎవరికి లేవో, కొంతమంది ఒకే ఫ్యామిలీలో మ్యారేజ్ అయ్యి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు హౌసింగ్
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు హౌసింగ్ గురించి ఎక్కువ ధ్యాస పెడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ నెరవేర్చడానికి ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ని కూడా మనకు ఎక్కువగా సర్వేలు చేసి హౌసింగ్ ఎవరికి లేవో అందరికీ కూడా హౌసెస్ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మొన్న మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జిల్లాకు వచ్చినప్పుడు కూడా నేను అక్కడ ఆయనకి విన్నవించుకున్నాను. చాలా వరకు మనకు ఇళ్ల స్థలాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారని, వాటికి కూడా అధికారులకి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు. ఎక్కడైతే ప్రతి మండలంలో కూడా సర్వే చేసి గవర్నమెంట్ భూములు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు లేని వాళ్ళకి, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి కూడా సర్వే చేసి అవంతా చూసి ఇళ్ల పట్టాలు ఇమ్మని కూడా ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులకు కూడా నేను చెప్పాను. అన్ని మండలాల్లో కొంతవరకు మనం సర్వే చేసి పెట్టున్నాం. త్వరలోనే వాళ్ళంతా కూడా మ్యాపింగ్ చేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా వీలైనంత వరకు మనకు స్థలాలు ఉన్నంత వరకు కూడా ఇళ్ళ పట్టాలు కానీ ఇళ్ళ స్థలాలు ఇచ్చి వాటికి తర్వాత హౌసింగ్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. ముఖ్యంగా మన నియోజకవర్గంలో కూడా ఇరకం దీవిలో ఉన్న చాలామంది పడవ ప్రయాణం చేస్తూ ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకు కూడా మనం పూడికుప్పంలో స్థలం చూసి అక్కడ 270 వరకు కూడా మనం ఇళ్ల పట్టాలు ఇచ్చున్నాం. ఇంకా కూడా నేను ఓజిలి మండలంలో పెళ్లకూరులో కూడా నేను సర్వే చేయించాను. తడ మండలంలో కూడా అక్కడ కూడా ఇళ్ల స్థలాలు, ఇక్కడ కూడా దర్వార్ సత్రం మండలంలో కూడా గవర్నమెంట్ స్థలాలు ఉన్న చోట మనము ఇళ్ల పట్టాలు కూడా ఇస్తాం. ఎక్కువగా సమస్యలు వస్తున్నది దాని మీద ఇళ్ల పట్టాల కోసం, ఇళ్ల కోసం. అలాగే ఇవాళ అధికారికంగా అందరు కూడా చెప్పడం జరిగింది. ఈ కరెంటు సమస్యలు కొన్ని చెప్తున్నారు, అవన్నీ కూడా అధికారులు నోట్ చేసుకొని వాటి దిశగా ముందుకు వెళ్ళండి. అధికారులు నాయకులు కోఆర్డినేట్ చేసుకొని మనందరి ధ్యేయం ఒకటే, అభివృద్ధి, ప్రజల సమస్యలు పరిష్కరించడమే మనందరం. మీరు నాయకులుగా మేము చేస్తున్నది, అధికారులుగా మీరు ఉన్నది కూడా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి. దాని దిశగానే అటు అధికారులు ఇటు నాయకులు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ప్రజా సమస్య ఉందో అక్కడ సొల్యూషన్ వైపు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే ఏదైనా సాల్వ్ కాని సమస్యలు ఏమన్నా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే, ఏదైనా కలెక్టర్ గారితో మాట్లాడాల్సిన ఏదైనా ఉంటే నేను దాన్ని ఫార్వర్డ్ చేస్తాను. అలాగే ఈరోజు దర్వార్ సత్రం మండలంలో గ్రీవెన్స్ మీ దగ్గర వచ్చిన అర్జీలన్నీ కూడా తీసుకొని తొందరగానే వీలైనంత తొందరగా అవి పరిష్కారం వైపు పరిష్కరించేలాగా ముందుకు వెళ్తాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా, నేను నియోజకవర్గంలోనే ఉంటాను కాబట్టి సమస్యలు ఏదన్నా ఉంటే ఇంటి దాకా తీసుకొస్తే నేను ఖచ్చితంగా పరిష్కరిస్తానని సభాముఖంగా తెలియజేస్తూ, తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, భారతదేశంలో ఎన్ని సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం నడవడానికి సామాన్యులకు అందరికీ సమానంగా ఓటు హక్కును కలిగించిన ఏకైక వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. భవిష్యత్ తరాలు ఆయన్ను నిదర్శనంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ప్రజాస్వామ్య విలువలకి వన్నె తెచ్చిన అంబేద్కర్ గారి రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నాయుడుపేటలో, సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో పట్టణ అధ్యక్షుడు రఫీ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ప్రపంచంలోనే ఒక్కరే బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలను తీసుకొని, వారు ఇచ్చిన సందేశాలను తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మళ్ళీ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద విదేశీ విద్య పథకాన్ని ప్రవేశపెట్టినందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గత 2 రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో ప్రారంభించిన డీడీఓ కార్యాలయానికి సంబంధించి తిరుపతి జిల్లా నాయుడుపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో నాయుడుపేట ఏఎంసీ చైర్మన్, సూలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, జనసేన పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో ప్రారంభించిన డీడీఓ కార్యాలయాలతో పాటు రాష్ట్రంలోని అన్ని డివిజన్లలో వర్చువల్ గా కార్యాలయాలను ప్రారంభించడం జరిగిందన్నారు. అధికారులు ఒకే కార్యాలయంలో ఉండి ప్రజలకు సేవలు అందించే విధంగా ఈ కార్యాలయాలు ఉపయోగపడతాయని, ప్రజలకు వారి సమస్యల పట్ల ఎవరిని అడగాలి, ఏ కార్యాలయాలకు వెళ్తే తమ సమస్యలకు పరిష్కారం జరుగుతుందనే విషయాలు తెలుసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం ఈ కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం జరిగింది. ఇది ఒక పంచాయతీరాజ్ శాఖలోనే, గ్రామీణాభివృద్ధి శాఖలోనే ఇది ఒక అత్యంత మంచి సంస్కరణ. ఎందుకంటే మనం ప్రభుత్వ ఉద్యోగులను చూస్తుంటాం, వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. వాళ్ళు పడిన కష్టానికి మనం ఇచ్చే గౌరవం, ప్రభుత్వం ఇచ్చే గౌరవం వాళ్ళ సర్వీస్ని బట్టి, వాళ్ళ సర్వీసెస్ని బట్టి వాళ్ళకి పదోన్నతులు కల్పించడం. జీతం పెరిగినప్పుడు కన్నా ఉద్యోగి పదోన్నతి పొందినప్పుడు ఎంతో సంతోషపడతారు. అలాంటి ఉద్యోగులు ఏ శాఖలో, ఏ స్థాయిలో అయితే చేరతారో అదే స్థాయిలో రిటైర్ అయిపోయిన పరిస్థితులు చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా మన ఈ పంచాయతీరాజ్ శాఖలో. అలాంటిది మన ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, అదేవిధంగా అటవీ శాఖ మంత్రి, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఇన్ని శాఖలను సమర్థవంతంగా పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తూ నిన్న ఈ డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించి దాదాపు 10,000 మంది ఉద్యోగులకి ఒక్కసారిగా పదోన్నతి కల్పించడం జరిగింది. అంటే సెక్రటరీ స్థాయి నుంచి ఎంపీడీఓ స్థాయి వరకు ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూసి గత కొన్ని సంవత్సరాల్లో ఏ స్థాయిలో అయితే వాళ్ళు చేరారో అదే స్థాయిలో రిటైర్ అయిపోయిన పరిస్థితులు చూసి ఇప్పుడున్న ఉద్యోగులు వాళ్ళు గత ప్రభుత్వం చుట్టూ తిరిగి అలసిపోయిన సమయంలో ఈరోజు మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఒక 10,000 మందికి పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతి కల్పించడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఈ పదోన్నతులు కల్పించడానికి ఇదే గత ప్రభుత్వం అయి ఉంటే వాళ్ళకి టారిఫ్ కార్డులు పెట్టి సెక్రటరీ స్థాయికి అయితే ఇంత, ఎంపీడీఓ స్థాయికి అయితే ఇంత, అటెండర్కి అయితే ఇంత అని చెప్పి వాళ్ళకి కాస్ట్ టారిఫ్ కార్డులు పెట్టి దాదాపు ఒక 100 కోట్లు ఖచ్చితంగా వసూలు చేసేవాడు. తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపురం గ్రామంలోని ఎంపీపీ ప్రైమరీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 3వ మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి కంప్యూటర్ యుగంలో ప్రతి పిల్లవాడికి విద్య చాలా అవసరమని, పిల్లలు ఏకాగ్రతతో చదవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులకు తెలిసే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తద్వారా తల్లిదండ్రులకు తమ పిల్లల శక్తి సామర్థ్యాలు తెలుసుకొని వారిని మరింత ప్రయోజకులను చేయడానికి తోడ్పడుతుందన్నారు. ఉపాధ్యాయులే కాకుండా ఇంటి దగ్గర తల్లిదండ్రులు
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం గురించి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఆత్మీయ సమావేశం అంటే పిల్లలు స్కూల్కి పంపించడమే కాదు, అదేవిధంగా ఈ ఆత్మీయ సమావేశంలో అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్క బిడ్డ, తల్లి కానీ తండ్రి కానీ ఖచ్చితంగా ఈ సమావేశానికి హాజరవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈరోజు చూస్తే కొంచెం అందులో తల్లిదండ్రులందరూ కొంచెం ఇదిగా ఉంది. కాబట్టి ఈ లోటును ఈసారి ఆత్మీయ సమావేశంలో ఖచ్చితంగా మీ పిల్లలందరూ కూడా ఖచ్చితంగా మీ తండ్రిని కానీ మీ తల్లిని కానీ తప్పనిసరిగా ఈ సమావేశానికి తీసుకురావాలి. వింటున్నారా? ఖచ్చితంగా మీరు కూడా చెప్పండి, తప్పనిసరిగా చెప్పండి. పోతే ఈ సమావేశంలో తల్లిదండ్రులు రాలేదు కానీ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడికి వస్తే ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారు, మీ పిల్లల స్టడీ ఎట్టుంది, మీ పిల్లలు మాట వింటున్నారా లేదా అనే విషయం పూర్తిగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా పిల్లల్ని సాయంకాలం ఇంటికి పోయిన తదుపరి తల్లిదండ్రులు ఏ విధంగా శ్రద్ధ తీసుకోవాలి అనే విషయాన్ని కూడా పూర్తిగా గ్రహించుండేవాళ్ళు. కానీ అది వాళ్ళు రాని లోటుగా కనబడుతుంది. ఈరోజు మీ పిల్లలకు చెప్పేది ఏంటంటే, మీరు శ్రద్ధగా చదువుకోగలిగితే మీకు విద్యే బంగారు భవిష్యత్తు. బంగారు భవిష్యత్తు అంటే ఆశామాష పని కాదు. విద్య బాగా అభ్యసించగలిగితే మీరు అదేవిధంగా టీచర్స్ కావచ్చు, అదేవిధంగా సచివాలయం అంటే స్టాఫ్ కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, లేదా రాజకీయ నాయకులు కావచ్చు, మీరు చదువుకున్న ఇవన్నీ మీకు లబ్ధి పడతాయి. కాబట్టి చదువు అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ టీచర్ చెప్పిన విషయాన్ని ఏకాగ్రతతో ప్రతి ఒక్కరూ వినాల్సిన పరిస్థితి ఉండాలి. మీరు చదువు చెప్పేటప్పుడు అటు తెంగిసోవడం ఎటు తెంగిసోవడం అనేది కూడా ఉండకూడదు, నాకు తెలిసింది. కాబట్టి క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు చదువు పట్టి వెంటనే బుక్ తీసుకొని చదువుకునే పరిస్థితి మీరు రావాలి. అట్లా వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా బాగుపడే వ్యవహారం ఉంటుంది. అదేవిధంగా మీరు మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. ఈరోజు మీరు ఉద్యోగం మీరు ఈ విధంగా చదవలేదంటే ఇదిగో ఎర్ర టెండలో పక్కనే పొలాలు కనబడుతున్నాయి. ఎర్ర టెండలో మీరు పనిచేయాలి, చెమట తీయాలి. ఏది పిలుచుకున్నటువంటి రైతు కూడా మిమ్మల్ని పైకి లేనికుండా పనిచేయిస్తాడు, చెమట గార్పిలో కూడా పనిచేస్తాడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఎండకి ఎవరూ తట్టుకోలేదు. మీరు బాగా చదువుకోగలిగితే ఫ్యాన్ కింద కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని మీకు చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ బాగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్కూల్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మేము ఏదైనా ప్రహరీ కూడా అక్కడ పడిపోయింది. ఆ ప్రహరీ గోడ కూడా మా గూడూరు ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్ గారితో విన్నవించి వీడికి కావాల్సినటువంటి నిధులు కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉన్నా కూడా సరే మేమందరం కూడా సార్ చెప్పినట్టు కూడా ఆలోచించి అందరం కూడా చిన్న చిన్నవి ఏదో మైక్ ఒకటి అన్నాడు, అదేవిధంగా ఏదైనా కావాల్సినట్టు కూడా మేమందరం కూడా సహకరిస్తామని కూడా ఈ ద్వారా చెప్తున్నాం. ఏంటంటే ఈ కొండాపం స్కూల్లో ఈ వెంకటేశ్వర సార్ ఉన్నటువంటి ఆయన ఇతర ఫోటో తీసుకురా, వీడియో తీసుకురా, తీసుకోవచ్చు. ఆయన ఎం స్వాతిక అంటే మ్యారేజ్ స్వాతిక. ఈ అమ్మాయి రైటింగ్ ఇట్రాయ డిస్ట్రిక్ట్ రైటింగ్ చూడాల్సిన అవసరం ఉంది. అనేది దీనిది ఈ రైటింగ్ది బాగా పెట్టు. ఈ అమ్మాయి ఎన్నో క్లాసు? ఫిఫ్త్ క్లాస్లో రైటింగ్ బాగా తీయ బాగా. అదేవిధంగా చాలు అదేవిధంగా ఎం మధునిష అనే అమ్మాయి సిక్స్త్ క్లాస్ రూల్ నెంబర్.
ఇదే విధంగా ఈ రైటింగ్ కూడా దిత్వా తుపాను ప్రభావంతో పులికాట్ సరస్సుకు భారీగా జలకళ సంతరించుకుంది. అక్టోబర్లో కురిసిన వర్షాలకే పులికాట్ సరస్సుకు కొద్దిగా నీళ్లు రావడంతో దేశ విదేశాల నుంచి వలస వచ్చే విదేశీ విహంగాలు రావడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం సరస్సు జలకళ సంతరించుకోవడంతో ఫ్లెమింగోస్, పెలికాన్స్, పెయింటెడ్ స్టాక్స్ లాంటి ఎన్నో రకాల పక్షులు ఆహార వేటలో ఉన్నాయి. ప్రతి ఏటా శీతాకాలంలో ఈ ప్రాంతంలోని నేలపట్టు, వెదురుపట్టు, శ్రీహరికోట, తడ లాంటి ప్రాంతాల్లో చెట్లపై గూర్లు పెట్టుకొని ఈ 6 నెలల పాటు పిల్లలను పొదిగి వాటికి రెక్కలు వచ్చిన తర్వాత మార్చి నెలలో వెళ్తుంటాయి. ఈ విహంగాలు పులికాట్ సరస్సును ఫీడింగ్ సెంటర్గా, నేలపట్టు, వెదురుపట్టు, తడ, శ్రీహరికోట ప్రాంతాలను బ్రీడింగ్ సెంటర్లుగా వినియోగించుకొని 6 నెలల పాటు ఆవాసం ఉంటాయి. ప్రస్తుతం సరస్సులో రంగురంగుల విదేశీ విహంగాలు ఆహార వేటలో ఉన్న సమయంలో అవి చేసే విన్యాసాలు ప్రకృతి ప్రియులను ఇట్టే కట్టి పడేస్తాయి. పులికాటి సరస్సుకు రావాలంటే ముందుగా సూలూరుపేటకు చేరుకోవాలి. సూలూరుపేట నుంచి శ్రీహరికోటకు వెళ్లే మార్గంలో 2 వైపులా రంగురంగుల విదేశీ వలస విహంగాలు దర్శనమిస్తాయి. वो देख मस्त आया होगा कैमरा में। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన బహుజన ఐక్యవేదిక ఆర్వి ఫౌండేషన్ నాయకులు. దొరవారి సత్రం మండల పరిషత్ కార్యాలయంలో వద్ద జరిగిన ప్రజా దర్బార్కు హాజరైన సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. దిత్వా తుపాను ప్రభావంతో పులికాట్ సరస్సుకు భారీగా సంతరించుకున్న జలకళ, దేశ విదేశాల నుంచి వలస వచ్చిన ఫ్లెమింగో పక్షులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.